హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మధుస్ ఎడ్యుకేషన్ అలర్ట్స్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. ఈరోజు ఈ వీడియోలో ఏపీ ఇంటర్కి సంబంధించి 2024 సంవత్సరం సంబంధించి ఇంటర్ సిలబస్లో అనేక మార్పులు తేవాలన్న ఉద్దేశంతో బోర్డు ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇంటర్ పరీక్షా విధానంలో కానీ అలాగే దాని ఇంటర్ సిలబస్ విషయంలో కానీ ఏ విధంగా చేస్తే బాగుంటుందని దీని మీద ఇంటర్ బోర్డు కసరత్తు చేస్తుంది. ఇక్కడ మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఎంపీసీ తీసుకున్నట్టయితే ఎంపీసీలో మనకి మ్యాథమెటిక్స్ 2 పేపర్స్ ఉంటాయి. అలాగే బైపీసీ విషయానికి వస్తే బోటనీ, జువాలజీ 2 పేపర్స్ అనేవి ఉంటాయి. అయితే దీనివల్ల స్టూడెంట్స్ మీద ఎక్కువ పడుతుందన్న ఆలోచనతో బోర్డు ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. మనకి ఎన్సీఈఆర్టీ సిలబస్ కానీ చూసినట్టయితే అందులో ఒక్క పేపర్గానే ఉంటుంది. మ్యాథమెటిక్స్ కానీ సైన్స్ కానీ ఒకే పేపర్గా ఉంటుంది. ఆ విధంగానే ఒకే పేపర్గా మారిస్తే ఎలా ఉంటుందన్న దాని మీద కూడా ఆలోచిస్తున్నారు. అంటే మ్యాథ్స్ సిలబస్ని కొంతవరకు కుదించి తగ్గిస్తూ సిలబస్ని సింగిల్గా పేపర్ పెడితే ఎలా ఉంటుందని ఒక ఆలోచన కూడా ఆలోచిస్తున్నారు. ఇంతే కాకుండా మనకు సిబిఎస్ఈ తీసుకున్నట్టయితే సిబిఎస్ఈలో 11th క్లాస్కి సంబంధించి 11వ తరగతికి సంబంధించి బోర్డు ఎటువంటి పరీక్ష లేకుండా ఓన్లీ ఇంటర్నల్ ఎగ్జామ్ మాత్రమే కండక్ట్ చేస్తూ వాళ్ళని ప్రమోట్ చేస్తారు. ఇప్పుడు మనకి ఏపీ ఇంటర్ తీసుకున్నట్టయితే బోత్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ కూడా మనకు పబ్లిక్ ఎగ్జామినేషన్స్ జరుగుతున్నాయి. అలా కాకుండా ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్స్ బదులు ఫస్ట్ ఇయర్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ జరిగే బదులు ఇంటర్నల్ ఎగ్జామ్ కండక్ట్ చేసి డైరెక్ట్గా సెకండ్ ఇయర్కి ప్రమోట్ చేసినట్టయితే చాలా వరకు స్టూడెంట్స్ మీద ఒత్తిడి అనేది తగ్గే అవకాశం ఉంటుంది. సో ఇది ఇలా చేయడం వలన సరైజ్ అవుతాయా, సిలబస్ విధానంలో ఎటువంటి మార్పులు తీసుకుంటే బాగుంటుంది, అలా అదేవిధంగా సింగిల్గా ఒక పేపర్స్లో మ్యాథమెటిక్స్, బోటనీ, జువాలజీ సింగిల్ పేపర్స్లో పెడితే ఎలా ఉంటుంది, వీటన్నిటి మీద కూడా బోర్డు అనేది కసరత్తు చేస్తుంది. దీనికి సంబంధించి పేరెంట్స్ నుంచి అలాగే స్టూడెంట్స్ నుంచి విద్యావేత్తల నుంచి కూడా కొంత వాళ్ళందరి తరకు అభిప్రాయాలను సేకరించి ఒక ఇంటర్మీడియట్ బోర్డు ఒక ఫైనల్ రిపోర్ట్ని తయారు చేసి ప్రభుత్వానికి ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి దీనికి కొద్దిగా టైం పట్టినా కూడా ఏది ఏమైనప్పటికీ కూడా రాబోయే సంవత్సరాల్లో మనకి ఇంటర్మీడియట్ సిలబస్ అనేది తగ్గే అవకాశం చాలా వరకు ఉండే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో దీనికి సంబంధించి మీ అభిప్రాయాలను కూడా కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. తప్పకుండా ఇది చాలా వరకు ఇది షేర్ చేసే అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. థ్యాంక్ యూ.